హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎల్ఎం ఎలక్ట్రికల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది 33 kV బై 11 kV సబ్ స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ అండి. ఇదైతే పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ టెంపరేచర్ మీటర్ అయితే పోయిందండి. దాన్ని అయితే ఇప్పుడు కొత్తది రీప్లేస్ చేస్తున్నారు. ఈ మీటర్ అయితే ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ టెంపరేచర్ అనేది సెన్స్ చేస్తుందండి. ఇది ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది రేజింగ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి వేరే మీటర్ పెట్టి అయితే చెక్ చేశారండి. టెంపరేచర్ అనేది బాగానే ఉంది పవర్ ట్రాన్స్ఫార్మర్ది. అందుకనేసి కొత్త మీటర్ అయితే వేస్తున్నారండి దీనికి. ఇలా మీటర్ కనుక వేయకపోతే మనకి పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ టెంపరేచర్ అనేది తెలియదండి. టెంపరేచర్ రేజ్ అయినట్టయితే పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది హీట్ ఎక్కిపోయి వైండింగ్ పోయే అవకాశం ఉంది. కాబట్టి మీటర్ అనేది కొత్తగా మారుస్తున్నారండి. పవర్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి ఇలాంటి మీటర్స్ పవర్ ట్రాన్స్ఫార్మర్లో ఏమైనా ఫాల్ట్ ఉంటే అవి ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారండి. వాళ్ళు వచ్చినప్పుడు అయితే మనం వర్క్ అనేది చేయాల్సి ఉంటుందండి. వాళ్ళు చెప్పినట్టుగా అయితే మనం చేయాలి. ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్కి అయితే 90 degrees Celsius కన్నా టెంపరేచర్ అయితే ఎక్కువ అయినట్టయితే పవర్ ట్రాన్స్ఫార్మర్ని అయితే షట్ డౌన్ చేయాలండి. దీనికి మన పవర్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి వైండింగ్ టెంపరేచర్ రీడింగ్ అనేది షిఫ్ట్ ఆపరేటర్స్ అయితే హవర్లీ అబ్జర్వేషన్ అయితే చేస్తారండి. అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడైతే వైండింగ్ టెంపరేచర్ యొక్క మీటర్ అయితే ఎక్కువగా చూపిస్తుందని చెప్పేసి ఇంటిమేట్ అయితే చేస్తారండి. ఇలా సబ్ స్టేషన్లో ఏదన్నా చిన్నది పవర్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించింది అయితే అసిస్టెంట్ ఇంజనీర్కి అయితే ఇంటిమేట్ చేస్తారండి షిఫ్ట్ ఆపరేటర్స్. ఇక్కడైతే మీరు చూసినట్టయితే మీటర్ అనేది రీప్లేస్ చేస్తారండి. రీప్లేస్ చేసి మొత్తం పవర్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి మెయింటెనెన్స్ అయితే చేస్తారండి. ఇక్కడైతే సప్లై యాజిటీస్గా అయితే వచ్చేస్తున్నారండి. ఇలా సబ్ స్టేషన్లో మెయింటెనెన్స్ చేసినప్పుడు పవర్ అనేది ఆగిపోతుందండి మనకి. ఇలాంటి మరిన్ని జేఎల్ఎం ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.